పండుగ రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అల్లరి మూకలు పలు రాష్ట్రాల్లోని చర్చిలలో ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై దాడులు చేయడం అమానుషకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీఖాన్ ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం మరోమారు బహిర్గతమైందని దుయ్యబట్టారు. దేశంలో మత సామరస్యం, సౌభ్రాతృత్వం, శాంతి భద్రతలు, సోదర భావం పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత 11 సంవత్సరాల కాలం నుంచి ప్రయత్నించడం అత్యంత అమానుషం, దారుణం. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మద్దతిస్తున్న తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరోక్ష మద్దతు ఇస్తున్న వైసీపీ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం నాటి క్రిస్మస్ వేడుకల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి గూండాలు దాడులు చేయడం, చర్చిలోకి వెళ్లి ఫాదర్, అక్కడ ప్రార్థన చేస్తున్న క్రైస్తవులు పై దాడులు చేయడం, యేసుక్రీస్తు ప్రతిమను ధ్వంసం చేయడం, శాంతాక్లాజ్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం చాలా అమానుషం, దారుణం. కాంగ్రెస్ పార్టీ ఈ మత విద్వేషపరమైన దాడులను ఖండిస్తోంది. ఒకవైపు నరేంద్ర మోడీ ఢిల్లీలో ఒక చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా హాజరై కపట విద్వేషాన్ని మనసులో ఉంచుకుని తానేదో క్రైస్తవుల వాదినని, క్రైస్తవులను మభ్యపెట్టే విధంగా చర్చి ప్రార్థనల్లో హాజరు కావడం, అదే సమయంలో మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరి ఇతర రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు చర్చిలపై దాడులు చేయడం, ఆరు బయట ఒక మాల్ దగ్గర అందంగా అలంకరించిన శాంతాక్లాజు ఇతర సామాగ్రిని కూడా ధ్వంసం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వానికి మద్దతిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ తెలుగుదేశం పార్టీ ఈ దాడులపై స్పందించాలి. ప్రస్తుతం తిరుమలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటున్న చంద్రబాబు నాయుడు దీనిపై నోరు విప్పాలి, ఈ దాడులను ఖండించాలి. క్రిస్మస్ పండుగ వేళ ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం చాలా దారుణం, అమానుషం. ప్రపంచ స్థాయిలో భారతదేశం ప్రతిష్టను మంటగలిపారు. ప్రపంచ దేశాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. ముందుగానే గత 10 ఏళ్ల నుండి ముస్లింలను లక్ష్యంగా చేసుకుని నరమేధం సృష్టించిన నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ విష్ణుమోహన్ భగవత్ ఇప్పుడు క్రైస్తవ సోదరులను కూడా, క్రిస్టియన్ మతాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. వీటిని ఆపకపోగా కనీసం దాడులు చేసిన వారిపై కూడా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ విధమైన దాడులు ఈ విధంగా కొనసాగితే దేశంలో అరాచకం ఏర్పడుతుంది. ఇప్పటికే దేశం అన్ని విధాల సర్వం నాశనం చేసిన ఘనత ఈ మత విద్వేష ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ ఈ మత విద్వేష పాలనను, ఈ మత విద్వేషాన్ని ఎండగడుతుంది, ప్రశ్నిస్తుంది. తదుపరి క్రిస్మస్ వేళనే ఈ విధంగా అరాచకం సృష్టించడం, ఆర్ఎస్ఎస్ గూండాలకు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా పరిపాలన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నారు.